గారు చెప్పారు 9 ఎకరాలు ఉంది, 9 ఎకరాలు ఉంది, అది మేము సాధించి నానాలటిస్కి ఇస్తాం అని చెప్పడం కొంత బాధ కల్పించింది. ఎందుకంటే నేను మొన్న రోజు మీడియా అకాడమీ చైర్మన్ కలిసినప్పుడు దాన్ని మీరు మర్చిపోవాలి, మీకు 9 ఎకరాలు లేదు, ఆడ కొంత బ్రాహ్మణ పరిషత్కి పోయింది, కొంత ఫైర్ స్టేషన్కి పోయింది అని చెప్పడం వల్ల నేను ఈ కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆడ ల్యాండ్ లేనప్పుడు మనం నానాలటిస్కి ఒక ఆశ కల్పించడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇంకొకటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పింది ఏంటంటే ఏదో ఒక విధంగా ఎట్టి పరిస్థితుల్లో నానాలటిస్కి గృహము, ఒక ఇల్లు లాంటిది లేదా హౌసింగ్ బోర్డు లాంటివి ఏదో చిన్న ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఇప్పిద్దామనే ఒక ఆలోచనతో ఉన్నామని చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రేపు ఎన్నుకోబడేటువంటి ఎవరైనా కావచ్చు, వారు ఖచ్చితంగా గవర్నమెంట్ దగ్గర పోయి నానాలటిస్కి ఏదో ఒక రూపంగా ఇల్లు వచ్చేలాగా చేయడం జరుగుతుంది. అందుకని ఆ కామెంట్ చేయడం జరిగింది. ఇంకో విషయం చారి గారు చెప్తూ అలాటిస్ నాన్ అలాటిస్ మధ్య ఎటువంటి విభేదాలు ఉండకూడదు, వాళ్ళు వీళ్ళు కూడా 2 కళ్ళ లాంటి వారు, ఏ కన్ను బాధపడ్డా ఇంకో కన్ను బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇందులో కూడా కొంతమంది నానాలటిస్కి రాలేదని 1,00,000, 2 లక్షలు ఇట్లా అలాటిస్ గతంలో జనరల్ బాడీలో అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మంచి హృదయం ఉంది అనేది దీని యొక్క సారాంశం. కాబట్టి అలాంటి వ్యక్తి కూడా మా ప్యానల్లో ఏఎస్ సైదారెడ్డి అనే అతను ₹1,00,000 ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు జనరల్ బాడీ మీటింగ్లో మేము కూడా గుర్తించడం జరిగింది. అందుకనే సైదారెడ్డి గారిని మా ప్యానల్లో తీసుకోవడం జరిగింది. వారిని ఎటు పరిస్థితుల్లో కూడా గెలవడానికి సానుకూలమైన దృక్పథం కూడా ఉంది. నాన్ ఎలాటిస్ అంటే భేదాలు ఎటు పరిస్థితులు ఉండవు. కొంత ముందు వచ్చిన వాళ్ళు మాకు ఫెసిలిటీస్ రావాలి అనేది కొంత ఉంటుంది. వాళ్ళు కూడా పూర్తిగా నానాలటిస్కి రావద్దు, మా దాంట్లో ఉండదు అనేది లేదు. కొంతమందికి పుట్టిన దుర్బుద్ధి దానికి దారితీసింది తప్ప అందరూ అలాటిస్ మంచివారు కాదు అనేది తప్పుడు అంచనా అని నేను తెలియజేస్తున్నాను. నమస్కారం. అందరూ కూడా అలాటిస్ నాన్ అలాటిస్ అని తేడా చూపకుండా ఓటింగ్లో పాల్గొనండి. మంచి ఒక చక్కటి వాతావరణంలో ఓటు వేయండి.